తిరిగి ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ నిన్న కవిత వాళ్ళ నాయన దగ్గర పోయింది. ఆత్మీయ ఆలింగనము, ఆడబిడ్డకు ఆత్మీయ స్వాగతము, ఎర్రవల్లికి కవిత ఆప్యాయంగా హత్తుకున్న కేసీఆర్. పాపం తప్పు చేసినా కూడా బిడ్డనే కదా, తప్పు చేసిందా చేయలేదా, బెయిల్ ఎందుకు ఇచ్చిర్రు, బెయిల్ ఇచ్చిందంటే న్యాయం గెలిచినట్టు, బెయిల్ ఇవ్వకపోతే న్యాయం గెలవనట్టు, ఓడిపోయినట్టు అట్లా కాదు. అది విచారణ జరుగుతుంది. నిజంగా దేశంలో చర్చ జరగాలంటే ఒక కేసుకు ఒక లిమిట్ ఉండాలి. ఆ కేసుకు సంబంధించి 6 నెలల ఏడాది లోపే ప్రతి కేసును కూడా పూర్తి స్థాయిగా విచారణ జరిపి తీర్పులు ఇచ్చే విధంగా ఉండాలి. ఎక్కడైనా సరే జిల్లా మేజిస్ట్రేట్ కోర్టులోనో స్థానికంగా ఉండేటువంటి న్యాయస్థానంలోనో ఒక కేసు నమోదైతే ఏడాది లోపే దాని విచారణ మొత్తం పూర్తి చేసి ఆ కేసు ఉండడమా లేకపోతే దానికి తీర్పు ఇవ్వడం అనేది చేసుకొని అట్లా ఏమైనా లక్ష్యాలు పెట్టుకోవాలి. కోర్టుల కేసులు పెండింగ్లో ఉన్నాయి, వాటి గురించి చర్చ చేయొచ్చు. దానికోసం ప్రత్యామ్నాయ మార్గాలు ఏం చేసుకోవచ్చు, రాజీ కుదిర్చేటువంటివి. పనికిరాని కేసులు రాజకీయ పరంగా పెట్టినటువంటి కేసులే కొన్ని వందలు ఉన్నాయి. రాజకీయ పరంగా పెట్టినటువంటి కేసులు కొన్ని వందలు ఉన్నాయి. ఈ కేసులన్నీ ఎందుకు పెండింగ్లో ఉన్నాయి, అవన్నీ ఎఫ్ఐఆర్లు ఎందుకు ఉన్నాయి? పోలీసు వాళ్ళకు పనే, రాజకీయ నాయకులకు పనే, న్యాయస్థానాలకు పనే. ఎవరో ఎక్కడనో ధర్నా చేస్తారు, వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎన్నేళ్ళు చేస్తారు ఆ కేసు, ఎన్నేళ్ళు చేస్తారు ఆ కేసు? ఒక రాజకీయ నాయకుడు ఏదో రాజకీయాల పేరు మీద, ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ధర్నాలు చేయడమో ఇంకోటి చేయడమో నిరసన వ్యక్తం చేయడం ఉంటుంది. పోలీసు వాళ్ళు కొన్నిసార్లు కేసులు పెడతారు, కొన్నిసార్లు పెట్టరు. ఆ కేసులు ఎంతకాలం ఉంటుంది? రాజకీయానికి సంబంధించినవి, అవినీతికి సంబంధించినవో ఇంకా మిగిలే వేరు. రాజకీయంగా ధర్నాలు చేసినటువంటివి, రైలు రోకోకు సంబంధించినవి, బస్సు ధర్నాలు చేసినటువంటివి, వాటిపైన విచారణ చేసి కేసులు కొట్టేస్తే కొన్ని వందల వేల కేసులు దేశవ్యాప్తంగా, అవసరమైతే లక్షల కేసులు కూడా ఉంటుండొచ్చు. ఆ కేసులన్నీ కూడా ఒక్కొక్కటి కొట్టేయచ్చు. పని భారం తగ్గుతుంది. పోలీసుల మీద, న్యాయమూర్తుల మీద, న్యాయవాదుల మీద తగ్గిపోతుంది. మంచి కేసులు అవసరమైనటువంటి కేసులే ఉంటాయి. ఏండ్లకేండ్లు అవి తిరగాల్సినటువంటి అవసరం లేకుండా ఉండేటువంటి కేసులు అనేకం ఉంటాయి. ఎన్నో క్వాష్ పిటిషన్లు ఉంటాయి. ఇవన్నీ ఆ కేసులన్నింటిని కూడా ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఏడాదిలో రాజకీయంగా నమోదైనటువంటి కేసులన్నీ వాటిని వెంటనే ఛార్జ్షీట్లు ఎత్తి లోకల్గా ఉండేటువంటి న్యాయమూర్తుల దగ్గరనే వాటిని కొట్టేయచ్చు. అవసరం లేనివి, అవన్నీ పనికిరానివి, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేనటువంటివి. కానీ ఆ కేసులు ఇంకా పెండింగ్లో పెట్టడం వల్ల ఈ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు, ముఖ్యంగా ఉండేటువంటి న్యాయమూర్తులు, న్యాయ నిపుణులు, ఇవన్నిటిపైన ప్రభుత్వాలు ముందుకొచ్చి ఇగో పలానా కేసులన్నిటిని కూడా కొట్టేయడానికి అభ్యంతరం లేదు, న్యాయపరమైనటువంటి చిక్కులు లేకుండా సలహాలు తీసుకొని అవన్నిటిని కూడా కొట్టేయచ్చు. ఎందుకు పనికిరాని కేసులు ఉంటాయి? న్యూసెన్స్ కేసులే కొన్ని వందలు ఉంటాయి. రెగ్యులర్గా చట్టాలను ఉల్లంఘించేటువంటి వాళ్ళ పరిస్థితి వేరు, రాజకీయ నాయకులు ధర్నాలు చేయడం వేరు. ఇవన్నీ ఉంటాయి. రాజకీయ నాయకులు ధర్నాలో పోతుంటారు, లేకపోతే స్కూటర్ ర్యాలీ చేస్తారు. స్కూటర్ ర్యాలీలో వందల మంది ఉంటారు, అక్కడ హెల్మెట్లు పెట్టుకోలేనటువంటి పరిస్థితి. దాన్ని నిబంధనలకు అనుకూలంగా చూద్దామా, వ్యతిరేకంగా చూద్దామా? ఇప్పుడు వాళ్ళందరి మీద స్కూటర్లకు అవి పెట్టుకోలేదని, లేకపోతే అనుమతి లేకుండా చేసిరని ఏదో చేస్తారు. ఏం చేయాలి? దీనిపైన ఒక వ్యవహారం చేయాలి. ఏమి చేయలేము. భారతదేశంలో కొన్ని విషయాలు డిఫరెంట్గా ఉంటాయి. న్యాయ నిపుణులు కూడా దీనిపైన మాట్లాడి, ప్రభుత్వాలు కూడా ఉండి వెంటనే చర్యలు తీసుకోకపోతే ఇంకోటి. తిరిగి ప్రజాక్షేత్రంలోకి కేసీఆర్ రైతాంగ సమస్యలపై పోరాటానికి కార్యాచరణ, సభలు సమావేశాలు నిర్వహించే యోచన 1-2 రోజుల్లో ప్రకటించేటువంటి అవకాశం. మీరు దయచేసి ఆ గజ్వేల్ ప్రజలను కలవండి, ఎవ్వరిని నిష్పెట్టండి. ఎర్రవల్లిలో కూర్చున్నారు కదా, రోజు ఒక మండలానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల్ని రోజు ఒక మండలానికి పోయి మిమ్మల్ని గెలిపించారు కదా, ఒక్కసారి కృతజ్ఞత చెప్పండి. పెద్ద నాయకులు అక్కడికి పోవాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలే గెలిపిస్తారంటే వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు కదా. ఒక్కసారైనా మీరు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి బిజీ ఉండొచ్చు. మీరు ఎట్లాగో అసెంబ్లీకి రారు, అసెంబ్లీకి వచ్చేటువంటి తీరిక లేదు. ఒక్కరోజు వచ్చి అటెండెన్స్ కోసం వచ్చారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. అవమానిస్తున్నారు. అవన్నీ అంటే మీరు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, ఎమ్మెల్యేగా సమావేశాలు జరుగుతుండే అసెంబ్లీకి హాజరుగా అన్నటువంటి కేసీఆర్ గారు మీరు ఎన్ని చేసినా కూడా ఉపయోగం లేదు కదా. సో అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా ఇట్లనే మంగమ్మ శపథం చేసి నేను మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే సభలోకి వస్తా, అదేమన్నా మీ వ్యక్తిగతమైనటువంటి అంశమా? మీరు ఎమ్మెల్యే గెలిచిరంటే మీరు విప్పులైరా, మామూలు విప్పులైరా, ప్రతిపక్షంలో ఉన్నారా, అధికార పక్షంలో ఉన్నారా? ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు పోవడానికే గెలిచింది. అసెంబ్లీ సమావేశాలకు పోలేనటువంటి ఎమ్మెల్యే రాజీనామా చేయండి.
100% అటెండెన్స్. ఏదో ఏదో రోగాలు వచ్చో నొప్పులు వచ్చో లేకపోతే ఆసుపత్రుల్లో దవాఖానలో ఉంటే ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉంటే వేరు విషయం. నువ్వు గెలిచిందే ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యే వేసి పెట్టి ఊర్లకు పోయి పేరంటాలకు పోయి పెద్ద మనుషుల ఫంక్షన్లకి చచ్చిపోతే తద్దినాలు పెడితే ఆ దావతులకు తిరగడానికి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ సమావేశాలకు రాకుండా ఉంటే ఎమ్మెల్యే గెలవకండి, పోటీ చేయకండి. ప్రతి ఒక్కరు చర్చల్లో పాల్గొనండి, ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాలు తెలపండి. రూల్స్ ప్రకారం ఒక అసెంబ్లీ సమావేశం మొదటి నుంచి సాయంత్రం వరకు ఉండేటువంటి ఏదైనా సరే ప్రతి దాంట్లో గెలిచిన ప్రతి ఎమ్మెల్యే కూడా భాగస్వామి కండి. నిబంధనలకు అనుకూలంగా గెలిచినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఇటు ప్రజాక్షేత్రంలో ఉండరు, అసెంబ్లీలో ఉండరు, కేవలం రాజకీయాలు చేసి ఇవాళ ఇదే కేసీఆర్ గారు పాపం ఏది పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇట్లనే తిరిగిండు. కాలుకు నొప్పి అయితే కూడా బస్సులు వేసుకొని తిరిగితే కూడా జీరో, ప్రజల్లో ఏం రాలేదు. సో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి వాళ్ళకు కొద్ది రోజులు అవకాశం ఇస్తాం అనుకున్నారు. కేసీఆర్ గారు ఏం పోరాటం చేస్తారు, ఎట్లా పోరాటం చేస్తారు? మీరు ఆదర్శంగా నిలవండి ఫస్ట్, తర్వాత అవతల వాళ్ళకి చెప్పండి. మీరే గెలిచినటువంటి ప్రజలకు అందుబాటులో లేరు. రోజు ఎమ్మెల్యే పోయి ప్రజల దగ్గర ఊర్లో ఉండేటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి లాగానో లేకపోతే షేక్ సింధి లాగానో నీరెడ్డికార్ లాగానో ఆ విఏఓ విఆర్ఓ లాగా ఊర్లలో తిరగాల్సినటువంటి అవసరం లేదు. కనీసం గ్రామాల్లో జరుగుతున్నటువంటి విషయాలను తెలుసుకొని ముఖ్యమైనటువంటి నాయకులను ఆ గ్రామాలకు సంబంధించి ఆ ఎర్రవెల్లిలో ఉన్నటువంటి మన గజ్వేల్లో ఉండేటువంటి సర్పంచ్లందరినీ ఒకసారి కలిసిరా ఎమ్మెల్యే కదా మీరు, ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే స్థానికంగా ఉండేటువంటి నాయకులను ఆ 4-5 జెడ్పీటీసీలు ఉంటారు, వాళ్ళందరినీ 4-5 ఎంపీపీలు ఉంటారు, ముఖ్యమైనటువంటి వాళ్ళనైనా కలిసి ఓడిపోయిన తర్వాతనైనా సరే 2 సార్లు నన్ను ముఖ్యమంత్రి చేసిరు గజ్వేల్ ప్రజలను అక్కడికన్నా పోయిరా పోలే, ఓడిపోయిన తర్వాత పోనీ అసెంబ్లీకి పోయిరా అసెంబ్లీకి పోలే. ఏం చేస్తారు? మళ్ళీ సభ పెట్టి అసెంబ్లీ జరుగుతుంటే అక్కడెక్కడో సభ పెట్టి అసెంబ్లీ సమావేశాల కంటే ఎక్కువ మీడియాలో వచ్చే విధంగా ప్లాన్ చేసుకుంటారు. ఇదేనా పద్ధతి? ఇంతకంటే దారుణం ఏముంటుంది? కేసీఆర్ గారు జనాల్లోకి వెళ్తే ఏం జరుగుతుంది, జనాలు స్వీకరిస్తారా జనాలు స్వీకరించరా అనేటువంటిది పక్కన పెడితే ఎవరు చేస్తారు? ఇవన్నిటిని కూడా ఎవరు మాట్లాడతారు? ఏం చేస్తారు?